కేంద్రానికి బీసీ బిల్లులు న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్ మార్చి 17న బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. విద్యా ఉపాధి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా రూపకల్పన. 50% దాటనున్న రిజర్వేషన్లు కేంద్రం వెంటనే ఆమోదిస్తుందా, ఎలా స్పందిస్తున్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక మనం చూడొచ్చు మార్చి 15 సంబంధించి కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికలకు రాకముందుకు మేము కులగణన చేపడతామని, ఎవరు ఎంత ఉన్నారో వారికి అన్ని రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. దీనికి సంబంధించి మార్చి 15 అయితే అసెంబ్లీలో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఆ తర్వాత ఇంకా దాన్ని గవర్నర్ వద్దకు పంపించారు. గవర్నర్ కూడా న్యాయ సలహా తీసుకున్న తర్వాత కేంద్రానికి అయితే పంపించారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయితే 50% రిజర్వేషన్లు దాటొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా లేదంటే మిగతా ఉపాధి విద్యకు సంబంధించి 50% అయితే అక్కడ దాటకూడదు. ఇప్పటికే 42% బీసీలకు ఇస్తే ఎస్సీ ఎస్టీ కోటాతో కలుపుకుంటే అది 50% దాటిపోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కేంద్రం అనుమతి తప్పకుండా అవసరం అవుతుంది. పార్లమెంట్ ద్వారా దాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే బండి సంజయ్ లాంటి వారు మాత్రం వాళ్ళు ఒక క్లియర్ కట్ గా ఒక విషయం చెప్తున్నారు. ఏంది, అందులో నుండి ముస్లిం రిజర్వేషన్లు 10% ఏదైతే కల్పించారో ఆ 10% రిజర్వేషన్లు తొలగిస్తేనే మేము ఈ బిల్లుకు ఆమోదించేలా మేమే చూసుకుంటాం, మేమే దగ్గరుండి ఆమోదిస్తామంటే ఇప్పటికే బండి సంజయ్ లాంటి వారు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ ఎంపీలు అయితే ఎప్పుడైతే ఈ 42%లోనే ముస్లింలకు 10% తీసేస్తే వీళ్ళు బీసీలకు ఇచ్చేది కేవలం బీసీ హిందువులకు ఇచ్చేది కేవలం 32% మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు. ఈ 30 మేము దీనికి అస్సలే ఒప్పుకునే పరిస్థితి లేదు, మేము సభలో కూడా అడ్డుకుంటామంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. మరోవైపు దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వంటి వారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేసిన పరిస్థితి కూడా ఉన్నది బీసీ సంఘాలతో కలిసి. ఈ నేపథ్యంలో గవర్నర్ అక్కడికి కేంద్రానికి పంపించారు, కానీ కేంద్రం దీనిపై ఎటువంటి అడుగులు వేస్తుంది అంటే వెంటనే ఆమోదిస్తుందా లేకుంటే ఎలా స్పందిస్తుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటికే బీజేపీ నాయకులు మాత్రం ముస్లిం రిజర్వేషన్లు ఉన్నంత కాలం మేము బిల్లులను అయితే ఆమోదించామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కి ఇక్కడ ఇంకొక అవకాశం ఉంటుంది. మేము ఆల్రెడీ కేంద్రానికి పంపించాము, ఇప్పుడు కేంద్రమే కావాలని దీనికి బీసీ బిల్లును అడ్డుకుంటుంది, బీసీలకు న్యాయం జరగకుండా రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఇక్కడ ఆరోపించే అవకాశం ఉంది. దీనిపై మరి బీజేపీ ఎంపీలు ఈ కాంగ్రెస్ ఒకవేళ ఆ విమర్శలు ఎలా తిప్పికొడతారు అనేది మాత్రం మనం చూడాలి.